హనుమకొండ జిల్లా ధర్మపురం మలక్పల్లి గ్రామాల మధ్య దేవాదుల కోసం రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండాలు పెట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా దేవాదుల పనులు జరగలేదన్నారు. దేవాదులకు నిధులు ఇస్తే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురు దక్షిణగా చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్లు దోచిపెడుతున్నారని విమర్శించారు. దేవాదుల ద్వారా 2 పంటలకు నీళ్లివ్వడానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు తాటికొండ రాజయ్య. హనుమకొండ జిల్లా రైతన్నల కోసం రాజన్న పాదయాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య యాత్రలో పాల్గొన్నారు. 17 నెలలు కూడా కట్టడి పట్టకపోతే దేవాదుల దగ్గర పిండాలు పెట్టడం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా కడియం శ్రీహరి మీద. ఈ రోజు కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయితా ఉంది. 20 నెలల్లో అంతకుముందు చేసిన పని ఏదైతే ఉన్నదో అక్కడ పంపు అక్కడి నుండి ఇటు మనకు ధర్మాపురం చెరుకు కిందికి మన మల్లకపల్లికి నీళ్లు పోవడానికి ఆడ పొంద తీసి పెట్టిండు. పైపులు కొంత వేసాడు, కొంత వేయలే. ముందు సబ్ కాంట్రాక్టర్ లీజుకి ఇస్తే ఆయన కొంత పని చేసిండు. కడియం శ్రీహరికి ముడుపులు అందలేని ఆ పని ఆఫ్ చేసి మళ్ళా ఆ పని వేరే వాళ్ళకి చేయడం వల్ల దాని అలైన్మెంట్ మార్చడం జరిగింది. ఈరోజు ఆ ప్రాంతంలో అంటే ధర్మాపురం మల్లపల్లి మధ్యలో ఎత్తైన ప్రదేశం దగ్గర ఈరోజు దేవాదుల కోసం రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండాలు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ఈరోజు గురు దక్షిణ తీర్చుకోవడానికి ఆంధ్రకు నీళ్లను దూసిపెడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి తొత్తుగా ఇక్కడ దేవాదుల గురించి లేదా కాళేశ్వరం గురించి లేదా గోదావరికి సంబంధించిన నీళ్లను మొత్తం కూడా ఎస్ఆర్ఎస్పీ దగ్గర నుంచి మొదలుపెట్టే సీతారామ సాగర్ వరకు మొత్తం నీళ్లను కూడా ఆంధ్రకు దోసిపెడతా ఉన్నాడు.